అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. ఇక వెళ్ళిన మౌర్యని చూస్తూ అక్కడే కూలబడి ఎంతసేపు ఏడ్చిందో తెలీదు. ఇక చాలాసేపటికి సర్దుకొని ఎవరైనా చూస్తే బాగోదు అని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు నుండి చాలా డల్గా ఉంటుంది వైనవి. ఏమైందమ్మా, ఎందుకలా డల్గా ఉంటున్నావు? ఏం లేదమ్మా, ఒంట్లో కాస్త నలతగా ఉంది. వైనవి, ఇంట్లో ఉంటే ఇలాగే ఆలోచనలతో పిచ్చి పడుతుంది. నీకు జాబ్ చూస్తానని చెప్పాను కదా, చిన్న అసిస్టెంట్ జాబ్ ఉంది, చేస్తావా? అవునా, సరే చేస్తాను అభి. ఎవరికి అసిస్టెంట్గా వెళ్ళాలి? మన ఊరి పక్కన చిన్న కంపెనీ ఉంది, అందులో పనిచేసే మేనేజర్ అసిస్టెంట్ కోసం వెతుకుతున్నాడు. ఇక నువ్వెలాగూ ఖాళీగానే ఉంటున్నావుగా, నీకు జాబ్ కూడా చూడమన్నావు కదా, అందుకే నీకు ఇలాంటి జాబ్ బాగుంటుంది. కంపెనీ అకౌంట్స్ చూసుకోవాలి అంతే. అంటే అతను ఎక్కడికి వెళ్తే అతనితో పాటు నేను వెళ్ళాలా? లేదు లేదు వైనవి, అతనితో పాటు వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆఫీస్లోనే అకౌంట్స్ చూసుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు జాయిన్ అవ్వాలి? రేపటి నుండి వెళ్తావా? ఓకే అభి, థ్యాంక్ యూ. పర్లేదు వైనవి. ఏమైనా తిన్నావా? లేదు. ఎక్కడ తింటుంది? తను తినట్లేదురా, నువ్వేనా కాస్త దానికి చెప్పు అంటూ లోపలికి వెళ్ళిపోయింది విజయ. ఇదిగో, అమ్మ నీకు ఇవ్వమని బజ్జీలు చేసింది. వైనవికి బజ్జీలు అంటే చాలా ఇష్టం, కానీ ఎందుకో మనసేం బాగోలేదు, తినాలని అనిపించట్లేదు. తిను వైన్, నాకొద్దు, తినాలని అనిపించట్లేదు. ప్లీజ్, నువ్వు తినకపోతే నేను ఇక్కడి నుండి కదలను అని మొండిగా కూర్చున్నాడు అభి. ఇక సరే అని అతని చేతిలో ఉన్న ఒక బజ్జీ తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఎలా ఉంది? చాలా బాగుంది, నువ్వు తిను అంటుంటే అభి కూడా తనతో పాటు తిన్నాడు. ఇక తను చూసిన కంపెనీలో జాయిన్ అయిపోయింది వైనవి. ఇక ఏదో బ్రతుకుతున్నామా అన్నట్లుగా బ్రతుకుతోంది. పనిలో పడితే అతను గుర్తురాడు అని ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ చాలా బిజీగా ఉంటుంది వైన్. మొబైల్లో ఉన్న మౌర్య ఫోటోని చూస్తూ ఆ డేని కంప్లీట్ చేస్తూ ఉండేది వైనవి. ఇక ఒకరోజు మార్నింగ్ హడావిడిగా ఇంట్లో పనులు చకచకా చేస్తున్న తల్లిని చూసి, ఏమైందమ్మా, ఇంట్లో ఈ హడావిడేంటి? నీకు చెప్పలేదు కదా, ఈరోజు నుండి మన దుర్గమ్మ వారి గుడిలో నవరాత్రులు మొదలవుతున్నాయి. అవునా? అవునమ్మా, నీతో అమ్మవారికి పూజ చేయిస్తానని కూడా మొక్కాను. నువ్వు స్నానం చేసి ఈ చీర కట్టుకో. నీకు ఇంకో విషయం చెప్పనా? ఎవరో విఐపి కూడా వస్తున్నారట. మన ఊరిని బాగు చేసి గుడిలో హోమం జరిపిస్తారంట అంటుంటే, అవునా, ఆ విఐపి ఎవరో? ఏమో అమ్మా, నాకు తెలీదు. సర్లే, పాడుబడ్డ ఊరిని బాగు చేయడానికి ఆ దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడుగా, ఈయన ఎవరో మహానుభావుడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది వైనవి. ఇక పర్పుల్ కలర్ చీర పింక్ గోల్డ్ మిక్సింగ్ బార్డర్లో చాలా అందంగా ఉంది వైనవి. మెడలో సన్నటి చైన్, చెవులకి జుమ్కీలు, నడుముకి సన్నటి 1 స్టోన్ నడుం పట్టి, చేతులకి మట్టి గాజులు, ఫేస్కి వితౌట్ మేకప్లో నిదుటిన చిన్న పింక్ కలర్ స్టోన్ స్టిక్కర్, కింద కుంకుమ అద్ది చాలా సింపుల్గా రెడీ అయి చేతిలో పూల సజ్జతో అలా నడుచుకుంటూ వస్తుంటే పద్ధతికి చీర కట్టినట్లు ఉన్న వైనవిని చూసి అభి కళ్ళు అలాగే నిలిచిపోయాయి. వైనవి చాలా అందంగా ఉంటుంది కదమ్మా అంటుంటే, తనని నువ్వు ఇష్టపడుతున్నావా అభి అని అడిగింది అభి వాళ్ళమ్మ. తల తిప్పి వాళ్ళమ్మని చూసి, ఏంటమ్మా అలా అడిగావు? నీ చూపుల్లో అర్థం తెలిసిపోతోంది. తనని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో నీకు అర్థమవుతుంది, కానీ తనకి ఎప్పుడు అర్థమవుతుందో. ప్రపోజ్ చేసావా? లేదమ్మా, ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అని భయపడుతున్నాను. చెప్పకముందే అలా భయపడితే ఎలా? నో చెబితే ఏం చేయాలి? వెయిట్ చేయి, ఎస్ చెప్పే వరకు వెయిట్ చేయి అంటుంటే తల్లి కోఆపరేషన్కి హత్తుకొని, థ్యాంక్ యూ మా, నీలాంటి తల్లులుంటే ఎన్ని సూసైడ్లు ఆగిపోతాయో అని నవ్వాడు అభి. అలా నడుస్తూ వెళ్తున్న వైనవి వెనకాలే వెళ్ళాడు అభి. వైనవి అని పిలవగానే వెనక్కి తిరిగి చూసింది. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అంటుంటే చిన్నగా నవ్వింది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటభి? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా చెబుతావు? నోటితో చెప్పు అంటుంటే నవ్వాడు. చెప్పు, ఏంటి? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పేసేయి, కానీ నన్ను అసహ్యించుకుంటే నేను తట్టుకోలేను. ముందు ఏంటో చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాట్ అంటూ అరిచింది. అవును, నువ్వు విన్నది నిజమే. నువ్వంటే నాకు చాలా ఇష్టమైనవి. నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడ కనిపించలేదు.
సందు దొరికితే అబ్బాయిలని ఎలా మోసం చేయాలా అని ఆలోచించే ఆడవాళ్ళని చూశాను కానీ జీవితాన్ని ఒంటరిగా పోరాడుతూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ పరుల సొమ్ముని పాపంలాగా చూస్తున్న నీలాంటి అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుంది అంటుంటే, అభి, నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నేనెవరిని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ప్లీజ్, నువ్వు ఫీల్ అవ్వకు. నాకు నువ్వని కాదు, ఎవరు వద్దు. అమ్మని చూసుకుంటూ ఈ జీవితాన్ని ఇట్టే గడిపిస్తాను. ప్లీజ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న వైనవిని బాధగా చూశాడు. తను ఏమనిందిరా? తనసలు పెళ్ళే చేసుకోనంటుంది మా. పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదంటోంది. ఇలాగే ఉంటాను అంటోంది. అదేంటి? ఏమో అమ్మా, వదిలేసేయ్. ఫోర్స్ చేయడం నాకిష్టం లేదు అంటుంటే ఇక మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందరూ గుడి ప్రాంగణంలోకి చేరుకొని అక్కడ అమ్మవారికి పూజ జరుగుతుంటే కూర్చున్నారు అందరూ. ఇక అందరూ అక్కడున్న వాళ్ళంతా ఎవరి గురించో మాట్లాడుకుంటుంటే పట్టించుకోలేదు వైనవి. ఈ ఊరికి ఒక పెద్ద విఐపి వస్తున్నారంట. మన ఊర్లో జరిగే నవరాత్రులకు ఆయన చేతుల మీదే జరిపిస్తారంట అని మాట్లాడుకుంటుంటే ఎవరోలే అన్నట్లుగా వదిలేసింది. ఏమైంది వైనవి? మేము ఇటు మాట్లాడుతుంటే నువ్వెక్కడో చూస్తున్నావు? ఊరికే. అయినా ఏం మాట్లాడాలి? చెబుతున్నానుగా, ఒక పెద్ద విఐపి వస్తున్నారంట మన ఊరిని బాగు చేయడానికి. అవును, పొద్దున అమ్మ చెప్పింది. చాలా సంతోషం అనిపించింది. ఇన్నాళ్ళకి దేవుడిలాగా వస్తున్నాడు. ఎవరో ఆ మహానుభావుడు అనుకుంటూ ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఆయన వచ్చేస్తున్నారు. అదిగో కార్లొస్తున్నాయి చూడండి అంటూ అక్కడున్న వాళ్ళు అందరూ తల తిప్పి చూడగానే లైన్గా ఒక 10 కార్లు వచ్చి గుడి ప్రాంగణంలో ఆగాయి. చూస్తున్న వైనవి ఎవరా అని అలాగే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. అక్కడున్న వాళ్ళంతా అలాగే చూస్తున్నారు. వాళ్ళ చూపులకి ఫలితంగా అప్పుడు దిగాడు 6.3 కటౌట్. చూస్తున్న వాళ్ళందరి కళ్ళు పెద్దవైతే వైనవి కళ్ళు మాత్రం పేలిపోయాయి. తెలియకుండానే ఆమె నోట్లో నుండి వచ్చిన మాట మౌర్య సార్ అనింది. అంతమందిలో కూడా అతని చూపు వైనవి మీదే ఉండడంతో సైడ్ స్మైల్ చేస్తున్నట్లు అతని కళ్ళు చెబుతుంటే ఉంటే ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడులేండి. ఆమె కళ్ళు బాతుగుడ్లలా చేసి అతన్ని అలాగే చూస్తూ ఉంది. ఆయనని చూసి 2 నెలలు దగ్గరకొస్తున్నాయి. ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు ఉక్కిరిబిక్కిరవుతుంటే కష్టంగా ఆ కోరికని అదిమి పెట్టుకుంది వైనవి. ఇన్ని రోజులుగా బాధగా మొలిగిన ఆమె మనసు ఇప్పుడు తెలియకుండానే సంతోషంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకోవాలని అనిపిస్తున్నా చుట్టూ ఉన్న జనాలని చూసి కోరికని కష్టంగా అదుపు చేసుకుంది. వాళ్ళున్నా లేకపోయినా ఆ పని చేయలేకపోయేది కానీ ఆమె కళ్ళల్లో మాత్రం నీళ్లు చేరాయి. అతన్ని చూసి ఎన్ని రోజులవుతుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంటే అపురూపంగా చూస్తోంది అతన్ని. మౌర్య ఆమెను చూస్తూ అక్కడి నుండి ముందుకు కదిలాడు. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని కనిపెట్టలేనంత చిన్నపిల్లాడేం కాదుగా. అతని పెదాలపై నవ్వు విరిసింది ఆమె సంతోషాన్ని చూసి. మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాక అందరూ విచిత్రంగా చూస్తున్నారు. అక్కడున్న వాళ్ళంతా ఆ విఐపి ఎవరో మనం చూడకూడదా? అలా మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. అవునే, నేను అదే ఆలోచిస్తున్నాను అంటూ మాట్లాడుకుంటుంటే వైనవి దృష్టి మాత్రం అతని మీదే ఉంది. ఇక ముందుగా గణపతి పూజతో మొదలైన పూజ అతనితో జరిపిస్తున్నాడు పంతులు గారు. అలా 2 గంటల పాటు జరిగిన పూజలో పక్కన చిన్న సభ ఏర్పాటు చేసి ఇక్కడికి ఇంత చిన్న ఊర్లోకి మొట్టమొదటిసారి స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఊర్లోకి వచ్చి ఊర్లో ఉన్న సమస్యలని తీర్చాలనుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరమైన వార్త. ముఖ్యమంత్రి గారు మీకు జీవితాంతం మా ఊరి ప్రజలు రుణపడి ఉంటారు అని ఆ ఊరి పెద్ద మనిషి స్పీచ్ ఇస్తుంటే అప్పుడు అందరూ ఒక్కసారిగా ఓ అంటూ అరిచారు. అప్పటి వరకు అతని సీఎం అని ఎవరికీ తెలీదు. ఎందుకంటే మాస్క్ ఉంది కదా. పూజలో కూడా చిన్నగా కిందకి అనుకొని పూజ చేశాడు. స్టేజ్ కాస్త దూరంగా ఉండటంతో క్లియర్గా ఎవరికీ కనిపించలేదు. మౌర్య 9 రోజులు ఆ ఒక్క ఊరి కోసం మాత్రమే కాదు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కూడా బాగు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే రోడ్లు చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ మండలంలో ఒక్క హాస్పిటల్ కూడా లేదు. కనీసం స్కూల్స్ కూడా లేవు. ఒక ఫ్యాక్టరీ మాత్రం కట్టారు. వ్యవసాయ భూమి లేని వారు ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తారు. చాలా కష్టంగా రోజులని నెట్టుకొస్తున్నారు ఆ ఊరి జనాలు. ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే 60 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఎన్నో ఏళ్ల నుండి ఆ ఊరి బాధలని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక ఈసారి మన వైనవి వల్ల కలిసొచ్చింది. ఒకవేళ వైనవి లేకపోయినా మౌర్య ఆ ఊర్లని బాగు చేసి ఉండేవాడేమో. కానీ ఇంత త్వరగా బాగు చేస్తాడని ఎవరూ అనుకోలేదు.
ఎందుకంటే అతను మొన్నే ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించాడుగా. ఇక సభ కూడా ముగియడంతో అన్నదాన కార్యక్రమం మొదలైంది. ముందుగా పెద్దలు పూజ్యులైన మన ముఖ్యమంత్రి గారికి వడ్డిస్తుండగా పక్కనే ఉన్న వినయ్‌ని పిలిచి ఏదో చెప్పాడు. "ఓకే సార్" అంటూ ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషిని పిలిచి, "సార్, ఈ ఊర్లో నుండి వెళ్ళిపోయే వరకు మీ ఊరి ఆడబిడ్డ అయిన ఆ అమ్మాయి సార్‌కి సేవలు చేయాలి." "అవునా సార్? తనే ఎందుకు?" అంటుంటే వాళ్ళకి అనుమానం రాకుండా ఆ అమ్మాయి రాజస్థాన్‌లో సార్‌కి పరిచయం. అందుకే అంటుంటే, "సరే బాబు, తప్పకుండా." వైనవి అంటూ అరిచాడు. "నన్నా?" అనింది దూరంగా ఉన్న వైనవి. "నిన్నేనమ్మా, ఇట్రా" అంటూ పిలుస్తుంటే దగ్గరికి వచ్చి, "ఏంటి బాబాయ్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి." "చెప్పండి బాబాయ్." "మన ఊరికి వచ్చిన సీఎం సార్‌కి దగ్గరుండి నువ్వే మర్యాదలు చేయాలి. అయినా ఆ సార్‌కి నువ్వు తెలుసంట కదా." అనగానే గతుక్కుమంది వైనవి. ఏం మాట్లాడాలో అర్థం కాక ఇబ్బందిగా నవ్వింది. "ఏంటమ్మా మాట్లాడావ్?" "అది బాబాయ్ గారు" అని ఏదో అంటుంటే, "మన ఊరికి వచ్చిన అతిథిని చూసుకోవడం నీదే బాధ్యత. ఆలోచించుకునేదేం లేదు. ఆయనకి సేవలు చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలి. వెళ్ళమ్మా" అంటూ పంపించాడు. ఇక సరే అంటూ ఇబ్బందిగానే వెళ్ళింది. "నమస్తే మేడం" అన్నాడు వినయ్. అతన్ని కొరకొరా చూసింది వైనవి. వినయ్ లోపల నవ్వుకొని తనని తీసుకుని మౌర్య దగ్గరికెళ్ళాడు. ఇక అక్కడ అతని అవసరం లేదనిపిస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినయ్. ఎదురుగా అంత దగ్గరగా ఉన్న మౌర్యని చూస్తుంటే ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. కానీ ఫేస్‌లో కోపాన్ని అద్దెకు తెచ్చుకున్నట్లుగా పెట్టుకొని అతన్ని చూస్తూ ఉంది. "చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను?" అన్న నెక్స్ట్ సెకండ్‌లో అతని ఒడిలో చేరింది వైనవి. ఆమె గుండెలు గుబేలుమన్నాయి. అతని స్పర్శ దూరమై 2 నెలలవుతోంది. అతను అలా అంత దగ్గరగా ఉంటే ఆమె నోటెంబడి మాట బయటకు రావట్లేదు. తెలియకుండానే కళ్ళు చెమ్మచేరి ఆ కన్నీటిని అతనికి కనిపించనివ్వకుండా చేస్తూ తల తిప్పేసుకున్న వైనవి ఫేస్‌ని అతని వైపుకు తిప్పుకొని నవ్వుతూ, "ఇవి కనిపించకూడదు అని చెప్పా. మళ్ళీ ఎందుకొస్తున్నాయి?" అంటూ వాటిని అతని పెదాలతో తుడిచి నుదిటి మీద ముద్దు పెట్టి ఆమెను గాఢంగా హత్తుకున్నాడు. అతని కౌగిలిలో కన్నీటిని స్వేచ్ఛగా వదిలేసింది. షర్టుని తడిపేస్తున్న ఆమె కన్నీళ్ళకి దూరం జరిపి, "ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు దూరంగా ఉంటున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నన్ను మోసం చేస్తున్నావు" అంటుంటే కళ్ళు తుడుచుకొని రోషంగా చూస్తూ, "నేను ఎవరిని మోసం చేయట్లేదు. నేను మోసపోవట్లేదు" అని మూతి తిప్పేస్తున్న ఆమె కింది పెదవిని అతని 2 వేళ్లతో పట్టి లాగి, "ఈ పౌరుషం నీది కాదులే. ఇంతకు ముందే అప్పుగా తెచ్చుకున్నావని నాకు తెలుసు" అంటూ నవ్వుతూ ఆమె పెదాల దగ్గరికి వస్తుంటే అతని ఛాతీపై చేతులు పెట్టి వెనక్కి నెట్టింది. నవ్వుకుంటూ ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ఇరు పదాలని ఏకం చేశాడు. ఆమెకు ఊపిరాడనంత గాఢంగా. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.